ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్, నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేదండి అంటే పెద్ద కేసు అయింది అది. అమ్మో ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తేలుస్తా, నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమండి నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయండి వాస్తవం ఏంటంటే, మరి అట్టయితే ఇక మరి నేను ఇక మరి అనిగిందా. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ. ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని. ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు ఎగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా, లోపల వాడికి కనపడదు. ఎవరైనా తమను గురించి తాము అస్సలు అంటే నేను లోపల గుల్లైపోతుంటా.